హైడ్రాతో సర్కార్ బ్లాక్మెయిల్. హైడ్రా తెచ్చిందే బ్లాక్మెయిల్ కోసం కదా. బ్లాక్మెయిల్కు అఫీషియల్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి హైడ్రా తెచ్చారని చెప్పి మేమన్నమాట కాదు, మీ కాంగ్రెస్ వాళ్ళే చాలా సందర్భంలో చెప్తా ఉన్నారు, మనకు క్లియర్గా చెప్తా ఉన్నారు. హైడ్రా అనేది ఎందుకు తెచ్చారంటే మనకు దొంగకు తాళం చేయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఇద్దాము, మనకు ఎవరెవరు ఎట్లా అని పోయి డైరెక్ట్ అడిగితే ప్రాబ్లం వస్తాయి, కాబట్టి దానికి ఒక ముసుగేసుకుందాం, దాని పేరు హైడ్రా. హైడ్రాకు క్యాప్షన్ అంటే అందమైన నగరం నిర్మిద్దామని. కానీ దాని వెనక టాస్క్ ఆఫ్ కమిషన్ ప్యాకేజీలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. మరి నిజమా కాదా అంటే ఇక్కడ నాయకులు అదే చెప్తున్నారు, మనము కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నాయకులు అదే చెప్తున్నారు. వ్యవహార తీరు కూడా అలాగే సాగుతుంది. వెళుతున్న బుల్డోజర్లు ఆగిపోతాయి, వెళ్ళిన బుల్డోజర్ వెనక్కి వస్తాయి, వెళ్దామనుకున్న బుల్డోజర్ అక్కడికి పోదు. ఇక్కడ ఒకరోజు ఫార్మాసిటీ ఉంటుంది అంటారు, ఇంకొక రోజు ఉండదంటారు. కొన్ని అందరికీ తస్మదీయులకు తెలిసినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి బిల్డింగ్లకు లేదు అది కాలేజీ విద్యా వ్యవస్థకు సంబంధించిన కాబట్టి అది కూలగొట్టమంటారు. అదే ఇంకో స్కూల్ అయితే పేదోడి స్కూలో పేదోడి ఇల్లు అయితే అదేం కాదు వాళ్ళు అని చెప్పుకొస్తారు. అంటే పేరుకే కొన్ని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైన కాపాడుతున్నట్టు హెడ్డింగ్స్ ఉంటాయి, లోపల హిడెన్ హెడ్డింగ్స్ అంతా వేరే ఎజెండాగా నడుస్తుంది. డే 1 నుంచి నేను స్పష్టంగా అడుగుతున్నాను, హైడ్రా అధికారులని రంగనాథ్ గారు చెప్తారా, ఈ పాలకులు రేవంత్ రెడ్డి గారు చెప్తారా? హైడ్రా పని చేస్తుంది ఏమిటికి? మూసీ ప్రక్షాళన ఒకవైపు, అంటే మూసీ కబ్జాలను కాపాడడానికి, దాంతోపాటు హైదరాబాదులో ప్రభుత్వ భూములు కబ్జా కాపాడడానికి, ఎవరైతే చెరువులు కబ్జాలు చేసి ఎవరైతే ఎఫ్టీఎల్ లెవెల్లో కొన్ని బిల్డింగ్లు కట్టిన వాళ్ళకు ఇవన్నిటిని మేము రద్దు చేస్తాము, కూలగొడతామన్నారు. కానీ ముందు దానికి చేయాల్సిన పని ఏంటంటే హైదరాబాదులో ఎన్ని ఎఫ్టీఎల్లో కబ్జాలు కుదురైనాయి ఒక లిస్టు రిలీజ్ చేయండి. మీరు ఇంతవరకు సర్వే ప్రారంభించలేదా? మీ దగ్గర అసలు ఎన్ని లిస్టులు, ఎన్ని బిల్డింగులు, ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, ఎన్ని ల్యాండ్స్ కబ్జా అయినాయన్నా లెక్క ఉందా? వెబ్సైట్లో పెట్టారా? పేపర్ రిలీజ్ చేశారా? శ్వేతపత్రం రిలీజ్ చేశారా? అసెంబ్లీలో ఏమైనా తీర్మానం చేశారా? ఇగో ఇవండి ప్రభుత్వ భూములు, 1,00,000 ఎకరాలు ఉంటే 30,000 ఎకరాలు కబ్జా గురయ్యాయి, 2,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయాయి. ఇట్లా ఏదో ఒక లెక్క అయితే ఉండాలి కదా. అప్పుడు వాళ్ళ గుండెల్లో డైనమిట్స్ పుడతాయి. మీ పనితీరులో మాలాంటి వారికి అనుమానం రాదు. కానీ మీరు ఒక సెలెక్టెడ్ ఇది ఈ ప్రాంతంలో కబ్జా చేసింది ఎవరు, ఏ పార్టీ, ఏ కులస్తులు, ఇదా మీరు చూస్తుంది అని అనుమానాలు వస్తున్నాయి. మీరు సెలెక్ట్గా వెళ్తున్నారు, అక్కడే అనుమానాలు వస్తూ ఉన్నాయి. మీరు బుల్డోజరు హైదరాబాద్ బాబూజీ ఘాటికాడ బయలుదేరిందంటే బహదూపూర్కి వచ్చేలోపు మొత్తం కబ్జాలు వాళ్ళే ఖాళీ చేసిపోతారు కదా. మరి అలా కాకుండా ఒకరోజు బుల్డోజరు బాపూజీ నగర్లో కనపడితే ఇంకొక రోజు షామీర్పేటలో కనిపిస్తుంది, ఇంకొక రోజు ఇబ్రహీంపట్నం పోతుంది, ఇంకొక రోజు ఇంకొకడికో పోతుంది. ఇట్లా సెలెక్టెడ్గా ఎందుకు వెళుతుంది? ఆ లిస్టు పని వర్క్ ఆర్డర్ లిస్ట్ ఎవరిచ్చారు? ప్రజాభవన్ ఇస్తుందా? మీకు ప్రగతి భవన్ ఇచ్చిందా? సెక్రటరీలు ఇచ్చారా? హైడ్రా ఏమైనా సర్వే చేసిందా లిస్టు? లేదు. మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయి, ఫిర్యాదు నెంబర్ 1 ప్రకారం వెళ్తున్నాం, కంప్లైంట్ నెంబర్ 2 ప్రకారం వెళ్తున్నాం అనేమని చెప్పారా? లేదు. మీరు ఒక చెరువు ప్రకారం వెళ్తున్నాం, ముందు చెరువులన్నీ కబ్జా నుంచి విడదీస్తామని చెప్తున్నారా? ఏది క్లారిటీ లేదు. మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడి నుంచో సీక్రెట్ ఫోన్స్ వస్తాయి, సీక్రెట్ కాల్స్ వస్తే అక్కడి నుంచి వెళ్తారా? అది హైడ్రా పనితీరా? అలా ఉంటుందా? లేదు. ఒక ఎమ్మెల్యేనో ఒక బడా వ్యాపారవేత్తల పేర్లు రాసుకొని వాళ్ళ బుల్డోజు వాళ్ళ లిస్టులో మాకరం వెళ్తున్నారా? ఎలా వెళ్తున్నారా అనేది మేము అడుగుతున్నాం. ఇలా వెళ్ళట్లేమని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా లిస్ట్ ఉందా? మీరు ఎందుకు ఈ రోజు వరకు హైడ్రా పని చేయబట్టి సుమారు 2 సంవత్సరాలు అయింది, మీ వర్క్ ఎజెండా అయిందో తెలియదు. ఖచ్చితంగా డే 1 రోజు చెప్తా ఉన్నాను, ఈ హైడ్రా వర్క్ ఆర్డర్ ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. మేము వచ్చిన ఫిర్యాదుల ప్రకారం వెళ్తున్నాము, మాకు వచ్చినటువంటి సర్వే ప్రకారం వెళ్తున్నాము, మాకు పలానా క్యాబినెట్ మినిస్టర్ చెప్పిన ప్రకారం వెళ్తున్నాము. దేని ప్రకారం వెళ్తున్నామో చెప్పండి. నిర్దాక్షిణంగా కూల్చడానికి మీరెవరు? కోర్టు ఆర్డర్ లేకుండా, కోర్టు స్టే ఆర్డర్లు ఉన్నా కూడా ముందస్తు సూచనలు ఇవ్వకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరేమైనా డిక్లేర్ చేశారా? ఒక ఓపెన్ నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా? పలానా డేటులోపు పలానా ఈ లిస్టెడ్ ఉన్నటువంటి ప్రాంతాలలో కబ్జాలు గురైనాయని మేము నిర్ధారించాము, కాబట్టి ఖచ్చితంగా మీరు ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పాల్సింది. లేదు వాళ్ళు స్టే తెచ్చుకుంటారండి. స్టే తెచ్చుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకి న్యాయమైన హక్కులు ఉన్నాయని చెప్పండి. అవి ఏవీ లేకుండా
ఊరికనే మీ ఇష్టం వచ్చిన లిస్టు ప్రకారం వెళ్తా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో చూస్తూ ఊరుకోదు. ఈరోజు మీరు పెట్టే కేసులకు మేము భయపడుతుండొచ్చు, కానీ రేపు ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషిగా నిలబడటానికి రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవడానికి ఉంటుంది. ఇక్కడ బాధపడేదంతా కూడా ఈ పాలకుల విషయంలో కాదు. ఎందుకంటే రేపు వచ్చే పాలకులు ఎవరైనా సరే ఈ నిర్ణయాలను రద్దు చేసేస్తారు. ఒక్క పెన్ను పోటుతో మీ బుల్డోజర్ని ఒక్క పెన్ను పోటుతో కూల్చేస్తారు. అది పెద్ద సమస్య కాదు. ఛిద్రమైనటువంటి పేదల బతుకు చిత్రం ఏం కావాలి అనేది. ఇంకోటి రెండవది, బ్యూరోక్రాట్స్ బలైపోతున్నారు. మన సార్ పేరు మన ఫోటో ఇవ్వలేదు అనుకుంటా పాపం. ఇక్కడ ఈయన ఫోటో ఇచ్చారు కానీ సార్ ఫోటో ఇవ్వలేదు. అయితే హైడ్రా రంగనాథ్ గారు. సార్, గౌరవులైనటువంటి రంగనాథ్ గారు మంచి పోలీస్ ఆఫీసర్గా పేరుంది. మీరు ఈ హైడ్రాకు వచ్చారు, మరి ప్రివెంటివ్గా భావించి దీంట్లో ఇచ్చారో మీ పనితనం ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ సరే, మీ అడ్మినిస్ట్రేషన్ అయితే మీ వర్క్ స్టైల్ ఏది ఇచ్చినా చేస్తారు, అది వేరు విషయం. కానీ గత పాలకుల విషయంలో కూడా ఏ బ్యూరోక్రాట్స్, మీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే, ముఖ్యంగా మీ ఐపీఎస్ ఆఫీసర్లే రాధాకృష్ణారావు లాంటి కాంచి మొదలు పెడితే అందరూ కూడా భుజంగరావు లాంటి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా ఐపీఎస్ ఆఫీసర్లే సార్. వాళ్ళు కూడా ఆనాటి మంత్రులకు ఆనాటి పాలకులకు అనుకూలంగానే పనిచేశారు. వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? చెప్పకూడదు తిన్నారు. వాళ్ళు పాలకులు చెప్పిందే చేశారు, వాళ్ళు చట్టం లోబడి చేశారు. కానీ ఏమైంది సార్? మీ అందరికీ తెలిసిందే, మనందరం చూస్తూనే ఉన్నాం. వేధింపులకు గురయ్యారు, అరెస్ట్ అయ్యారు. పోలీస్ చరిత్రలో ఎంతోమంది నేరస్తులని పట్టుకొచ్చి ఊచలు లెక్కబెట్టి చెప్పకూడదు తినిపించిన వాళ్ళే ఈరోజు ఆ పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో, వృద్ధాప్యంలో, రిటైర్మెంట్ వయసులో, కృష్ణారామ అనుకునే వయసులో, ఇంకా చెప్పకూడదు కానీ ఈ వృద్ధాప్యం వచ్చిందంటే ఈ కాస్తో కీస్తో వాటి కానికల్ అంటారు, అంటే మామూలుగా అస్వస్థతలు ఉంటాయి, వ్యాధులు అని చెప్తే కూడా నెగిటివ్ అనిపిస్తుంది. ఆ వయసులో సహజంగా ఉంటాయి, కాంప్లైంట్స్ ఉంటాయి, బీపీలు, షుగర్లు, ఇంకేవేవో పనులు, డిజార్డర్లు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో జైల్లో ఉండడం అంటే అదొక నరకం సార్, అదొక నరకం. నేను చెప్పేది ఏంటంటే పాలకుల యొక్క స్వార్థానికి బ్యూరోక్రాట్స్ బలవుతున్నారు. బ్యూరోక్రాట్స్ అంతా కూడా ఆనాటి శ్రీలక్ష్మి కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎంతోమంది పాలకుల అడుగులకు మడుగులొత్తి స్వార్థం కోసం, మీ టాస్కుల కోసం, మీ పోస్ట్ వాల్యూ క్రియేషన్ కోసం మీరు వాళ్ళు చెప్పినలాడి, అంటే రేయనక పగలనక చిన్నప్పటి నుంచి కలలు గన్ని ఒక ఉన్నతమైన ఆశయం కోసం చదువుకొని మీ ప్రతిభని పోటీ ప్రపంచంలో పోటీ సార్, ఊరికేం రాదు మీ జాబులు. ఐపీఎస్ క్యాడర్ అంటే, ఐఏఎస్ క్యాడర్ అంటే చిన్నపాటి గోర్ఖా జాబు కూడా ఈరోజు కాంపిటీషన్ ఉంది. అట్లాంటి కాంపిటీషన్లో ప్రతిభను సాధించుకుంటూ మీరు ప్రజాసేవను, దేశ సేవను చేయాలని ఉన్నతమైనటువంటి విద్యతో, ఉన్నతమైనటువంటి ఆలోచనతో చాలా పోటీ ప్రపంచంలో ఉద్యోగానికి వచ్చిన మీరు ఈరోజు మీ ప్రతిభను, మీ ఆశయాలను, ఆలోచనలను ప్రక్కకు పెట్టి పాలకులకు మడుగులొత్తే, నేనొక్క రంగనాథ్ గురించి చెప్పట్లేను, అందరి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ బ్యూరోక్రాట్స్ గురించి చెప్తా ఉన్నా. తద్వారా మీకు జరిగేది ఏమి జరుగుతుంది? ఇట్లాంటి కేసులు పెడితే జీవితాలు చరమాంకంలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఏమిటికి ఏం సాధించావని ఆలోచిస్తే అప్పుడు దిద్దుకోవడానికి కూడా అవకాశాలు రావు. పాలకులకు అడుగులు మడుగులొత్తొద్దు. వాళ్ళ తప్పిదాలు, వాళ్ళ అన్మెచ్యూరిటీస్, వాళ్ళకు మెచ్యూరిటీ ఉండదు, ఉన్నా కూడా వాళ్ళు దాష్టికాలు చేస్తారు. ఇప్పుడున్న పాలకులు ఈ రాష్ట్ర పాలకులే కాదు, ఇంకొక పక్క రాష్ట్ర పాలకులే కాదు, దేశం మొత్తం మీద కూడా నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులకు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు బలవుతున్న తీరు. కాబట్టి హైడ్రా విషయంలో కూడా రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఒక్కసారి మళ్ళీ మీ టాస్క్ని ఈ విధంగానే చేస్తూ లీగల్గా అంటే శాసనాత్మకంగా లీగాలిటీలోకి ఈ సంస్థను తీసుకురాగలిగి పనితీరులో విశ్వసనీయత పెంచుకుంటే ఖచ్చితంగా చరిత్రలో నిలబడతారు అనేది మా అభిప్రాయం. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ. పట్టా ఉండి సొంత ఇళ్లలో ఇండ్లు కట్టుకొని కొనేవారికి జోలికి హైడ్రా వెళ్ళదు. పార్కులు, చెరువులు, గుట్టలు, నాలాలు కబ్జా పెట్టుకున్న వాళ్ళు వీపులు మాత్రం సున్నా అవుతాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి భాష. అంటే ఈయన ఒక గుండా రౌడీలా మాట్లాడుతున్నాను, లేదా దొరల భాష, మన ఊరి దొరల భాష ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ధరకు మించిన పోలీస్ పటేల్ అయినా వాళ్ళ కుటుంబం చెప్పుకుంటారు కదా,
వీపులు నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర రాజకీయ నాయకుడిగా ఈ భాష మాత్రం మాట్లాడరు. సరే బుల్డోజ్ అంటే తానే అంటారు, తానే మరి పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారో ఆ భాష ఏంటో అయితే నాకు అర్థం కాదు. వీపులు మాత్రం సున్నమవుతాయి. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూమిలో గజం కూడా నేను కానీ నా మంత్రులు కానీ తీసుకోను. అదే కదా మేము చెప్పేది. మీరు తీసుకోరు, మీ మంత్రులు తీసుకోరు, ఇంకోరెవరో తీసుకుంటారు. దాన్ని ఫ్యామిలీ ప్యాక్ దోపిడీ అని ఆల్రెడీ చెప్పాం కదా, జంబో ఫ్యామిలీ ప్యాక్. హైడ్రాతో ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం భయపెట్టి వసూల దందా నడిపిస్తుంది. హైడ్రా భయం వల్లనే కుకట్పల్లికి చెందిన బుచ్చమ్మ బలమరానికి పాల్పడింది. ఆమెది ఆత్మహత్య కాదు, హైడ్రాని అరాచక సంస్థతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన హత్య. ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలుగా కారణంగా పేదలు ఆత్మహత్య చేసుకునే దుస్థితి దాపురించింది. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకొని ఇవ్వనికుండా ఇల్లు కూలగొట్టిరు. ఇంత దిగజారిన దిక్కుమాలిన చర్య ఏమైనా ఉంటుందా? ఇది కదా అంటే ఓవైసీ హాస్పిటల్కి, ఓవైసీ కాలేజీకి మీ బుల్డోజర్ వెళ్ళడానికి మీకు మానవత్వాలు, ఇంకో ఎథిక్స్ ఏదో చెప్పారు. మరి ఇక్కడ ఇవన్నీ ఎథిక్స్ ఎట్టిపోయాయి. చిన్న పాప తింటున్న పాప పురుడు పోసుకొని పాప డెలివరీ అయిన ఇల్లు, డెలివరీ కావాల్సినటువంటి అక్క చెల్లె నిర్దాక్షిణంగా రోడ్డు మీదకి వచ్చారు. అయినా అవన్నీ కూడా ఎవరు వేయించారు? ఇండివిజువల్కి ఒకడు వేసుకునే దమ్ముందా ఈ రాష్ట్రంలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాని వెనక వాడు చెంచా రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆ పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం, వాళ్ళు ఇచ్చేసినటువంటి ప్రోత్సాహం ఇది. మరి ఇప్పటి నుంచా? నిన్నటి పాలకులు బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాతనే చేశారా? తెలంగాణకు ముందు కూడా ఉన్నాయా? సీమాంధ్ర పాలనలో ఉన్నాయా? రాష్ట్రం ఎప్పటి నుంచో ఉంది కదా. అంటే ఆనాడు కాంగ్రెస్ ఉంది, ఆనాడు తెలుగుదేశం ఉంది, ఆ తర్వాత బీఆర్ఎస్ పాలనలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది. అయినా కూడా ఉంటున్నాయంటే రాజకీయ నాయకులు అంతా ఏ తేరా ఏ మేరాను పంచుకునేటువంటి దుర్మార్గానికి వీలు బలవుతున్నారు. సర్కారు పెద్దలు కన్నేసిన భూములు చెరపట్టేందుకు హైడ్రా ఎలా పావుగా మారుతుందో చెప్పేందుకు మరో ఉదంతం మచ్చు తునకలుగా నిలిచింది. ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకు ప్రైవేటు భూముల్లోకి వెళ్ళి భూ యజమానులే సెటిల్మెంట్ చేసుకునేలా హైడ్రా ఎలా దబాయిస్తుందో మరోసారి వెలుగు చూసింది. ఐటీ కారిడార్ గుండెల కాయలాంటి ఖానామేట్ కుకట్పల్లి సరిహద్దులో ఉండే అత్యంత ఖరీదైన ఈదులకుంటలో ఉన్న ప్రైవేట్ భూమిపై ప్రభుత్వంలో నెంబర్ 2గా చెప్పుకునే మంత్రి కొన్నపడింది. అనుకున్నదే తడువుగా హైడ్రా రంగులో దిగింది. ఆ భూముల్లో కుంట ఉండేది, దీన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. భూ యజమానులు హైకోర్టు ఆశ్రయించి అక్కడ కుంట ఏమీ లేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారించిందని రుజువులు చూపించడంతో హైడ్రా చర్యలు హైకోర్టు తప్పుపట్టింది. ఇది మరి నెంబర్ 2 ఎవరో తెలుసు. ఇట్లా చట్టపరంగా ఉన్నా కూడా హైడ్రా పనిచేస్తుంటే భవిష్యత్తులో మరి భవిష్యత్తులో హైడ్రా మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు కదా పాలకులు. ఖచ్చితంగా కక్షధురులు చేస్తే బలయ్యేది ఎవరు మరి అప్పుడు? మే 25న హైడ్రా వాళ్ళు వేసినటువంటి కంచెట ఇది. 1000 అడవసలు ఈ కంచె పెట్టుబడి అంత వృధా. మరి ఏంటో ఇదంతా. ఇకపోతే మినిమం మినిస్టర్ 30%. ఇది చూసాం కదా, గత భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో 40% కమిషన్. ఇక్కడ కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కమిషన్ బావే బామ్మర్దే. ఇది కొత్తది. ఈ రాష్ట్ర పాలనలో కొత్తగా వచ్చేదంటే బావే బామ్మర్దే, పేకాటే, ఏదైనా మీరు ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వాల్సిందే అని స్వయాన కాంగ్రెస్ నాయకులకు ఆ పేచీలో ఉన్నటువంటి ఆ మినిస్ట్రీ యొక్క కోడరి ఆ సచివాలయంకి వెళ్తే, మీరు నేను కాంగ్రెస్ నాయకుడినే, మా ఊరు సర్పంచ్ని, నా జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ని, నా బిల్లు పాస్ అవ్వాలంటే కొద్దిమీన జంత. మీరు కాంగ్రెస్ అయినా సరే మీరు ఇవ్వాల్సిన పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే. ఇదెక్కడి తేడారా అని వాడు తలకాయ పట్టుకుంటే ఆ పక్కన ఇంకో ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. ఆయన ఎవరా అంటే, నా పరిస్థితి కూడా అదే. ఏంది అంటే, నేను పలానా మంత్రిని మీద ఆ మంత్రి తాలూకు పని ఇక్కడ బిల్లు కోసం వస్తే నీ మంత్రి పదవి నీకే, నీ మంత్రివర్గంలోకి వచ్చినప్పుడు నేను కమిషన్ ఇచ్చి పని చేయించుకుంటా, నా మంత్రివర్గంలో ఉన్నప్పుడు నా కమిషన్ నాకు ఇచ్చి పని చేయించుకోవాల్సిందే. బావే బామ్మర్దే అని వాళ్ళు కమిషన్ ఇవ్వాల్సిందని చెప్పి హుకుం జారీ చేస్తే అటో దిక్కు ఇటో దిక్కు కూర్చొని సచివాలయం సెక్రటరీ డోర్ ముందర కూర్చొని ఏడుస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలే. ఇక బయటోడి సంగతి అంటే దేవుడు ఎరుగు, సామాన్యుడి పరిస్థితి అసలే దేవుడు ఎరుగు. ఇక అందుకే మన
ఆత్మహత్యలు చేసుకునేటువంటి సర్పంచులను కాంట్రాక్టులను చూస్తూ ఉన్నాం కదా. ఇది పర్సంటేజ్ ఉంటే ఖచ్చితంగా నియమాలకు విరుద్ధంగా హద్దులు దాటి అంటే మొబిలైజేషన్కి దాటి అయినా సరే డబ్బులు వస్తాయి, మీకు పని కాకుండా డబ్బులు వస్తాయి, పని చెకింగ్ కాకుండా కూడా వాల్యుయేషన్ కాకుండా కూడా పనులు అవుతాయి. అది 30%, 40% ఇస్తే మీరు మీ ఊరికి వచ్చి రోడ్ వేసినామని కూడా వెరిఫికేషన్ ఏమి ఉండదు. మీరు పెట్టండి, నేను చార్మినార్ చుట్టూ లైటింగ్లు పెట్టేశానంటే చార్మినార్కి వచ్చి చూసేంత ధైర్యం కూడా ఓపిక కూడా వాళ్ళకు ఉండదు. చార్మినార్కు లైటింగ్ పెట్టేశావా, 30% ఇస్తావా, తీసేసుకో. నేను చార్మినార్ నుంచి పక్కనున్న మక్కా మసీదులో అది ఉంటుంది కదా టూరిజం ప్లేస్, అక్కడ రైల్వే లైన్ వేసాను, లేదు రోడ్ వేసాను, నేను అక్కడ ఒక చెరువు దవ్వైనట్టు కూడా పర్సంటేజ్ ఇస్తే పనులు అయిపోతాయి. అట్లాంటి రోజులు ఉన్నాయి ఈరోజు. ఆ రోజు కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రంలో 40% వాళ్ళ కొంప ముంచి వాళ్ళని ఓడగొట్టింది. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ అదే పదాలు వింటున్నాం. 30% అనే పదం కమిషన్ ఏకమాత్రం పనులు అవ్వని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది.